మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు వచ్చాను కనుక మనందరం కలిసి మరి రాత్రి కాలం నుంచి మీ జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకి మాకు సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రతి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి స్తుతులు వందనాలు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు మన ఆత్మీయ తండ్రి ఏ మాటలైతే నియమించున్నాడు ఆత్మీయ దేవుడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని మనము సంతోషంగా ఉల్లాసంగా దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుని పిల్లరా కళ్ళు మూసుకుంటూ ఆరాధన చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఇవాళ మంచి మాటలు నియమించాడు. ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని రోజంతా ఈ మాటల ప్రకారము బ్రతికి మనము మన పిల్లలకు క్షేమం కలిగి ఉన్నాం. దేవుని పిల్లలు చూడగలిగితే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. మనుషుడా అంటే చెప్తున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు ఏమంటే న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని యందు అంటే దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతుంది అని రాయబడింది. దేవుని పిల్లరా, నిజంగా దేవుడు ఎంత మంచివాడంటే దేవుని పిల్లరా, తన భూమి మీద ఉన్న తన బిడ్డలందరూ కూడా తన లక్షణాలే కలిగి ఉండాలనుకుంటారు. మనం కూడా చూడండి, మన పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సంతానం కలిగిన తర్వాత మాట్లాడుతూ చూస్తూ అచ్చం వాళ్ళ నాన్న పోలికలేనండి, అచ్చం వాళ్ళ అమ్మ పోలికలు, వారి మాటలు చూపులు కూడా అంతే ఉన్నాయని చెప్పేసి తాతయ్య అమ్మమ్మ చూసి మురిసిపోయి చెప్పుకుంటూ ఉంటారు దేవుని పిల్లరా. అందుకనే దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అంటే ఓ మనుషుడా ఏది ఉత్తమం అది నీకు ముందే తెలియచేయబడింది కదా. ఏంటి అది అని మళ్ళీ ఆలోచిస్తే కింద చెప్తున్నాడు ఏమని, న్యాయముగా నడుచుకునుట కనికరమును ప్రేమించుట దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇక్కడంట న్యాయము కావాలంట దేవుడు, ఏమంటే కనికరమును ప్రేమించాలంట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడమే కదా నేను అడుగుతుంది, అది నువ్వు చేయి నాయనా అని అంటున్నాడు అనమాట. కానీ మనకేంటో తెలుసా, భూమి మీద న్యాయాన్ని ప్రేమించడం అనేది మన వల్ల కాదు దేవుని పిల్లారు. ఏది ఎందుకంటే మనం అన్యాయమైన మార్గంలో వెళుతున్నప్పటికీ మనకు అన్యాయమైన మార్గంలో న్యాయం జరగాలని కోరుకుంటాం దేవుని పిల్లారు. అంతేగాని న్యాయ మార్గంలో అంటే ఎదుటివాడు న్యాయము కలిగి వాడెవరా న్యాయమైన మార్గంలో వెళుతున్నప్పుడు మనకి ఇష్టం ఉండదు. ఎందుకు, మనం అన్యాయం చేసినా సరే మనమే గెలవాలనుకుంటాం మనం, అంతే కదా. నేను దుర్మార్గుడైనా దుష్టుడైనా నేనే బాగుండాలా, ఎదుటి వాళ్ళు బాగుండటానికి వీల్లేదంటాడు. కనీసం నిలబడి ఒక్కసారి వాళ్ళు ఇలా ఉండటానికి నీతి న్యాయము కనికరము కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం వల్లనే కదా వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి మన హృదయపూర్వకంగా మనం ఒప్పుకోగలమా దేవుని పిల్లరా? నిజంగా అలా ఒప్పుకోగలిగిన దేవుని మనసేనండి, మనం ధన్యులమనే చెప్పుకోవచ్చు. కానీ మనం అలా ఒప్పుకోలేము దేవుని పిల్లరా. అసలు నీతి న్యాయమును ప్రేమించడం అంటే మనకు గిట్టదు, అసలు నచ్చదనమాట. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నా కుమారుడా ఏది న్యాయమో ఏది ఉత్తమో నీకు ముందే నేను చెప్పాను కదా. న్యాయమును కనికరమును ప్రేమించి దీన మనసు కలిగి నా ఎదుట యథార్థంగా నువ్వు ప్రవర్తించుటవే కదా నాకు ఇష్టం అంటున్నాడు. కనుక దేవుని పిల్లరా, న్యాయమును ప్రేమించక న్యాయం గెలితే మనం ఏం గెలుస్తామండి, న్యాయం గెలిస్తే మనం ఎలా బాగుపడగలమండి అని చెప్పేసి అన్యాయమైన మార్గంలో వెళ్ళి దుష్టుడి చేతుల్లో చిక్కుకొని భయంకరమైన ప్రమాదములకి వెళుతున్న వారిని గురించి ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, జీవగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో నాయనా న్యాయమును నాయన విడిచిపెట్టి
కనికరమును ప్రేమించక తండ్రి, యథార్థంగా నీ యందు ప్రవర్తించక, ఎంతమంది అయితే చీకట కలిగిన మార్గంలో వెళుతున్నారో తండ్రి, ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తే తండ్రి మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోతారు కనుకనైనా అట్టి వారందరికీ కూడా నా తండ్రి నైనా దీపమని నీ వాక్యము ద్వారా వాళ్ళ హృదయాలు వెలిగించి వెలుగు మార్గంలో వాళ్ళు నడుస్తూనైనా నీతి న్యాయములను అనుసరించి నీ ఎదుట యథార్థంగా ప్రవర్తించగలిగే మనసు బిడలుగా దయచేయమని తండ్రి నీ సన్నిధానంలో మొరుపెట్టుకుంటూ నా తండ్రి నైనా భూమి మీద నా బిడ్డలందరూనైనా చీకటి సంబంధమైన రాజ్యం నుంచి నీ బిడ్డలు విడుదల కలుగు చేసి క్రీస్తు రాజ్యముగా వాళ్ళందరూ మారిపోవునట్టు సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ఏ కుటుంబంలో అయితేనైనా ఇదిగో నా తండ్రి భయంకరమైన అనారోగ్యానికి గురైనైనా చూయించుకోవడానికి కూడా తండ్రి ఇదిగోనైనా డబ్బులు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఆ బిడ్డలను మీరు ఆదరించి స్వస్థతను కలుగు చేసి ఆరోగ్యమును దయచేయమని మా రక్షకుడు నీ కుమారుడే యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.